అండి నిమ్మకాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను బాగా జ్యూస్ ఉండే కాయలు 10 కాయలు తీసుకున్నానండి. కట్ చేసుకొని గింజలని తీసేసి జ్యూస్ పిండుకున్నామండి. దాంట్లో పల్ప్ తోటే పిండుకుంటే బాగుంటుందండి టేస్టీగా. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆవాలు, 1.5 స్పూను మెంతులు వేసి దోరగా వేయించి పక్కన ఉంచుకున్నామండి. చల్లగా కావాలి. 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చాలు. ఇవి కూడా దోరగా వేయించుకొని పక్కన ఉంచుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లోనే మనం నిమ్మకాయ జ్యూస్ అంతా వేసుకొని ఇంగు కొద్దిగా వేసుకొని మనం పొడి చేసుకున్న పౌడర్ని వేసుకొని సాల్ట్ వేసుకున్నామండి. పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుందండి. ఇది రైస్లో